అతను ఆలోచన స్థాయి లేని గాలి దుమారంగాళ్ళు చేసే ట్రోల్స్కు ట్రోలర్. కానీ ప్రపంచంలో ఇంటర్నేషనల్ లైసెన్స్ కలిగిన సొంత బోయింగ్ ఫ్లైట్ ఉన్న ఏకైక వ్యక్తి అతను. మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ కోసం ఓ మై పాల్, ఓ మై గాడ్ అంటూ థంబ్నెయిల్స్ పెట్టి ఆడుకునే కమెడియన్ అతను. కానీ అమెరికాలో అతను ఒక సభ పెడితే 15 లక్షల మంది అక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం హాజరవుతారు. ప్రపంచంలో ఏ దేశంలో అడిగినా ఆ దేశాధినేతలు సహితం అతని సందేశం కోసం, అతని దీవెనల కోసం క్యూలో నిలబడతారు. అంతెందుకు, ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కానీ బీజేపీ మిత్రపక్ష పార్టీలకు కూడా దొరకని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అతనికి క్షణాల్లో దొరుకుతుంది. అది అతని రేంజ్. సమర్థుల యొక్క సమర్థత సందర్భాన్ని బట్టి బయటపడుతుంది. ప్రతిసారి తమ సమర్థతను నిరూపించుకునే ప్రయత్నం చేయరు. ఇంతకీ ఆ సమర్థుడు ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, హిలారీ ఆనంద్ పాల్, కేఏ పాల్. అసలు ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అయితే వినండి. నిమిష అనే కేరళ నర్స్ పొట్టకూడు కోసం కొంత డబ్బులు సంపాదించుకునేదానికి ఏమేన్ దేశం వెళ్ళింది. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఆదాయం సరిపోక సొంతంగా క్లినిక్ పెట్టాలనుకుంది. కానీ ఆ దేశ చట్టాల ప్రకారం అక్కడ బిజినెస్ చేయాలనంటే ఆ దేశ పౌరుల్లో ఎవరో ఒకరు పార్ట్నర్గా ఉండాలి. అందుకోసం ఆ దేశ సిటిజన్ అయిన మెహదీ అనే వ్యక్తిని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని అక్కడ క్లినిక్ స్టార్ట్ చేసింది. క్లినిక్ ఆదాయం బాగుండడంతో మెహదీ దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడం, ఆమెను శారీరకంగా చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు. దేశం కాని దేశంలో అతని అరాచకాలు భరించలేక పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. అక్కడ రెంట్కుంటున్న ఆమె ఇంటి కింద ఆమె సహాయంతో మెహదీకి మత్తుమంది ఇచ్చి పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. ఆ క్రమంలోనే డోస్ ఎక్కువ అవడంతో మెహదీ మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశ న్యాయస్థానాలు ఉరిశిక్ష ఖరారు చేశాయి. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మరక్షణ కోసం తప్పించుకునే క్రమంలో దురదృష్టవశాత్తు మెహదీ చనిపోయాడు. ఉద్దేశపూర్వకంగా మాత్రం ఆ అమ్మాయి హత్య చేయలేదు. కాబట్టి భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు తీసుకుని మా అమ్మాయికి క్షమాభిక్ష పెట్టవలసిందిగా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానంలో పిలువేసింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఎమిన్ దేశంతో దౌత్యపరమైనటువంటి కాంటాక్ట్స్ మనకేమీ లేవు, కాబట్టి మేము మీ కుమార్తెని రక్షించలేమని అంటూ సమాధానం చెప్పింది. చేతిలో రాజ్యం ఉండి అధికారం ఉండి కూడా మీ కుమార్తెను మేము రక్షించలేమంటూ ప్రభుత్వం టోటల్గా చేతులెత్తేసిన నేపథ్యంలో ఆ ఒక్కడి మాత్రం ఆ ఒక్క ప్రాణాన్ని రక్షించడానికి ఖండాలు దాటి, దేశాలు దాటి తన పరిచయం ఉన్న ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడి ఆమెకు ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయించగలిగాడు. ఖచ్చితంగా ఆమెను ప్రాణాలతో ఇండియా తీసుకొస్తానని అక్కడే ఉండి శ్రమిస్తున్నాడు. July 14th, 2 days left for Nimisha Priya execution 16. Pray that God would do miracles through our meetings here. In Yemen, Houthi should agree. President Al-Alimi should agree. 5 p.m. where we are, came to know the Supreme Court of India given up because the government, Prime Minister Modi government. ఇంతటి నిస్వార్థ సేవకుడికి ఎలివేషన్ ఇవ్వలేకపోవడం మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా దౌర్భాగ్యం. హ్యాట్స్ ఆఫ్ కేఏ పాల్.